హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇది థర్స్‌డే వ్లాగ్ అనమాట. సో, మార్నింగే పిల్లల కోసం మిల్క్ పెట్టేశాను స్టవ్ మీద. ఇంకా కెటిల్‌లో హాట్ వాటర్ కూడా పెట్టేశాను. ఐషుకేమో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా! సో, మార్నింగే లేచి చదువుకుంటుంది. ఇంకొక వైపు రైస్ కూడా పెట్టేశాను. ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి. సో, అందుకని ఇంక పిల్లలకి హాట్ వాటరే ఇస్తున్నాను. నార్మల్ వాటర్ అసలు ఇవ్వట్లేదు. ఇంక ఇవాళ లంచ్ బాక్స్‌లోకైతే పులిహోర చేస్తున్నాననమాట. సో, అందుకని ఇంకా కరివేపాకు, చిల్లీసు తీసుకొని పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ చింతపండు ఉడకబెట్టింది ఉందనమాట. సో, ఇంకా బిందైతే నేను నైటే క్లీన్ చేసుకొని వాటర్ పట్టుకోలేదు. సో, ఇంక మార్నింగే క్లీన్ చేసేసుకొని వాటర్ పట్టేసుకున్నాను. నా కోసం కూడా టీ పెట్టేసుకున్నాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లోకేమో పల్లీ చట్నీ చేస్తాననమాట. సో, ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ, పల్లీ చట్నీ. ఇంకా లంచ్ బాక్స్‌లోకేమో పులిహోర చేస్తున్నాను కదా! సో, ఇద్దరు బాక్సుల్లో పులిహోరే పట్టుకొని వెళ్తారు. ఇంకా ఆఫ్టర్‌నూన్‌కి కర్రీ ఏదో ఒకటి చేసుకోవాలనమాట. మా హస్బెండ్ అయితే లంచ్‌కి రానని చెప్పారు. ఇంకా మా చిన్నోడికి, నాకు, మా ఇద్దరికి ఇంకా ఏదో ఒకటి కర్రీ చేసుకోవాలి. ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేదు ఏం కర్రీ చేయాలని. ఫస్ట్ అయితే పిల్లలిద్దరూ స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు డిసైడ్ చేసుకుంటాననమాట. ఇంకా ఐషు వాళ్ళు ఖోఖో టోర్నమెంట్‌కి వెళ్ళారు కదా! ఐషు అయితే ఫ్రైడే వెళ్ళింది. ఫ్రైడే అయితే ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచింది. ఇంకా ఇంటికొచ్చేటప్పటికేమో 10:30 అయిపోయింది. పడుకునేసరికి 11:30 అలా అయిపోయింది. సో, ఇంక ఫీవర్ వచ్చేసిందనమాట ఐషుకి. 2 మ్యాచెస్ ఆడడం వల్ల కాళ్ళు నొప్పులు అవన్నీ వచ్చేసినాయి. సో, అందుకని ఇంకా సాటర్డే పంపించలేదు. సాటర్డే బానే పంపించలేదు అనిపించింది. ఎందుకంటే స్కూల్ దగ్గరకొచ్చేటప్పటికి 12 అయిపోయిందంట. అంటే సాటర్డే వీళ్ళు సెమీఫైనల్ మ్యాచ్ ఆడాలి కదా! సో, సెమీఫైనల్‌లో వీళ్ళు ఓడిపోయారు. ఒకవేళ గెలిచుంటే గనక సండే మళ్ళీ వెళ్ళాల్సొద్దును. ఇంకా సెమీఫైనల్‌లో ఓడిపోయారు కదా! ఇంకా వస్తూ వస్తూ ఈషా ఫౌండేషన్‌కి గట్టా వెళ్ళి అప్పుడొచ్చారంట. సో, 12 అయిపోయింది టైము. ఇంకా ఐషునైతే బానే పంపించలేదనుకున్నాము. ఒకవేళ వెళ్ళుంటే గనక చాలా ఇబ్బందయిపోదును. ఆల్రెడీ ఫీవరిష్‌గా ఉంది కాబట్టి. ఇంకా ఫ్రైడే డబ్బులు పట్టుకొని వెళ్ళింది కదా! బ్రేక్‌ఫాస్ట్ కోసం అనేసి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్న తర్వాత చేంజ్ లేదని చెప్పారంట. సో, అందుకని వాటికి మిగిలిన డబ్బులకి చిప్సుని, చాక్లెట్స్ కొనుక్కొని తెచ్చుకుంది ఇంటికి. ఎక్కడికి వెళ్ళినా మా ఐషు కాన్సంట్రేషన్ అంతా చిప్స్ మీద, చాక్లెట్స్ మీదే ఉంటది. సో, ఇంకా పులిహోర కలిపేసి ఐషుకి లంచ్ బాక్స్ పెట్టేసి స్కూల్‌కి పంపించేశాను. ఇంటికొచ్చిన తర్వాత మా చిన్నోడిని కూడా ఫ్రెష్ అప్ చేసి, ఇంక మా చిన్నోడు కూడా స్కూల్‌కి వెళ్ళిపోయాడనమాట. ఇంకా పిల్లలిద్దరూ స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. సర్దేసుకొని క్లీన్ చేసేసుకున్నాను. ఇంకో 2:00 దాకా ఇలా నీట్‌గా ఉంటది. 2 దాటిన తర్వాత ఇంక మా చిన్నోడు వస్తాడనమాట. ఇంకొచ్చిన తర్వాత ఇంక మళ్ళీ మామూలే. ఇంకా రూమ్స్ అవన్నీ క్లీన్ చేశాను కానీ కిచెన్ ఇంకా క్లీన్ చేసుకోలేదు. ఇంకా మా చిన్నోడిని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయిపోతుంది. సో, అందుకని ఇంక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కిందకి వెళ్తున్నాను మా చిన్నోడిని పికప్ చేసుకోవడానికి. ఈ మధ్యన మా చిన్నోడైతే ఓన్లీ ఫ్రంటే కూర్చుంటున్నాడు. బ్యాక్ అస్సలు కూర్చోవట్లేదు. డ్రైవర్ పక్క సీట్‌లోనే కూర్చుంటున్నాడు. అక్కడే నచ్చుతుంది. సో, ఇంక అక్కడే కూర్చోబెడుతున్నాను నేను కూడా ఎవ్రీడే కూడాని. ఇంకా కింద బటర్‌ఫ్లైస్ కనిపించేటప్పటికి ఇంకా వాటి వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడనమాట. బటర్‌ఫ్లైస్ చాలా ఎక్కువున్నాయి ఇక్కడ యెల్లో కలర్ బటర్‌ఫ్లైస్. సో, వాటితో ఆడుకుంటూ ఇంటికొస్తాడు. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఏమో మా హస్బెండ్ ఎలాగో లంచ్‌కి రానని చెప్పారు కదా! అందుకని ఇంకా కర్రీ ఏం ప్రిపేర్ చేసుకోలేదు. నేను మా చిన్నోడే కదా! సో, అందుకని ఇంకా వామ్ అన్నం చేసేసుకున్నాము. మా ఇద్దరికి ఫేవరెట్ అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే రాగి జావ ఒకవైపు పెట్టాను. ఇంకొక వైపేమో నైటు చామదుంపల పులుసు చేద్దామని చామదుంపలు ఉడకబెడుతున్నాను. క్లైమేట్ అయితే ఫుల్లు చేంజ్ అయిపోయిందనమాట. వర్షం పడేలా ఉంది. మబ్బులు వేసుకుంటూ వచ్చేస్తుంది. ఇంకా ఐషుని పికప్ చేసుకోవడానికి నేను వెళ్తుంటే మా చిన్నోడు కూడా వస్తానన్నాడు. ఇంక ఇద్దరం కూడా వెళ్ళి ఐషుని పికప్ చేసుకొని ఇంక ఇంటికొచ్చేసాము. ఫుల్‌గా మబ్బులున్నాయి కానీ లక్కీగా వర్షం పడలేదు. ఒకవేళ వర్షం పడి ఉంటే ముగ్గురం తడిచిపోదుము. ఎందుకంటే అంబ్రెల్లా తీసుకెళ్ళడం మర్చిపోయాము. కిందకి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది. ఇంకా మళ్ళీ పైకి రావడం ఎందుకని ఇంక వెళ్ళిపోయామనమాట. లక్కీగా వర్షం ఏం పడలేదు. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత మ్యాగీ కావాలని అడిగారు. ఇంకెప్పుడు సూపీగానే చేస్తున్నాను గదా! సో, ఇవాళ వెజిటబుల్స్ ఉన్నాయి. క్యాప్సికమ్, క్యారెట్ అవి ఉన్నాయి. ఇంకా వెజ్ మ్యాగీ చేద్దామని అయితే చేశాను. పిల్లలకైతే బాగా నచ్చింది. ఇంకా కచ్చపేసుకొని తిన్నారనమాట. ఇంక నేను ఒకవైపు మ్యాగీ చేస్తున్నాను. ఇంకొక వైపు అయితే వర్షం ఫుల్‌గా స్టార్ట్ అయిపోయింది. అప్పటికే ఫుల్ మబ్బులేసినాయి గదా! డోర్ అయితే ఆల్రెడీ క్లోజ్ చేశాను. గట్టిగా సౌండ్ వస్తుంది ఏంటని చూస్తే ఫుల్ వర్షం అనమాట. చాలా గట్టిగా పడుతుంది. ఇంకా పిల్లలకైతే మ్యాగీ పెట్టేశాను. ఇంకొంచెం ఉంటే నేను కూడా మ్యాగీ తిన్నాననమాట. సూపర్ టేస్టీగా వచ్చింది ఇవాళ. ఇంకా ఐషు అయితే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయింది. మ్యాగీ తినేసి ట్యూషన్‌కెళ్తది. ఇంకా మా చిన్నోడైతే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే స్టెప్స్ కౌంట్ అవుతాయి అని చెప్పేసి పరిగెడుతున్నాడు. ఎందుకంటే స్మార్ట్ వాచ్ పెట్టుకున్నాడు వాళ్ళ డాడీది. ఇంకా స్టెప్స్ కౌంట్ అవుతాయని ఎంత చెప్పినా కూడా వినకుండా తెగ పరిగెడుతున్నాడనమాట. పరిగెట్టి పరిగెట్టి పడతాడేమో అని భయం నాకు. ఇంకా ఎన్ని స్టెప్స్ కౌంట్ అయినాయో చూస్తాను రా అంటే ఒకసారి వచ్చాడు. సో, ఇంకిప్పుడు చూడాలి ఎన్ని స్టెప్స్ కౌంట్ అయినాయో నేను కూడా అప్పుడు అబ్జర్వ్ చేయలేదు. 154 స్టెప్స్ కౌంట్ అయినాయి ఇప్పటికి. ఇంకా మా హస్బెండ్‌కేమో మీటింగ్ జరుగుతుంది. సో, ఒక మంచి టీ కానీ, కాఫీ కానీ పెట్టమన్నారు. టీ ఎందుకులే అని చెప్పేసి కాఫీ పెడుతున్నాననమాట. కాఫీ పౌడర్‌లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేస్తే
మంచిగా డాల్గోనా కాఫీలాగా వస్తుంది, కానీ ఎక్కువ టైం లేదు. సో అందుకని ఇంకా బీట్ చేసిన మట్టకి ఇంకా మిల్క్ యాడ్ చేసి కాఫీ చేసేసాను. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.